హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్విత్ షూట్స్. అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీని ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ అందులోనూ కట్టా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా చికెన్ బిర్యానీకి వచ్చేసి 2 kgs చికెన్ బిర్యానీ పీస్ని తీసుకున్నాను అనమాట. మనం రైస్ అయితే ఎన్ని కేజెస్ తీసుకున్నామో చికెన్ని కూడా అన్ని కేజెస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న చికెన్లో ఒక ఆనియన్, ఒక టొమాటో, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా హోల్ బిర్యానీ స్పైసెస్ని తీసేసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నవి ఇందులో వేసేసుకొని ఇప్పుడు అందులోకి 4 గరిటెల పెరుగుని తీసేసుకుందాం. గట్టిదైతే చాలా బాగుంటుంది. అలాగే 2 నిమ్మకాయల్ని ఇలా స్క్వీజ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 200 గ్రామ్స్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చికెన్కి ముందుగానే ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట. సో అందులోకి బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 2 to 3 అవర్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. ఈలోపు 2 kgs బాస్మతి రైస్ని తీసేసుకొని వాటిని వాష్ చేసుకొని నానపెట్టకుండా జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలంతే. ఆ తర్వాత 1 కప్ పచ్చనపప్పుని వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు దాన్ని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇప్పుడు ఆ రసాన్ని అందులో పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇలా మధ్య మధ్యలో పొంగొచ్చేటప్పుడు ఒకసారి కలిపేసుకోండి. అందులో గెరిట పెట్టేస్తే పొంగకుండా ఉంటుందన్నమాట కట్ట అనేది. ఇలా బాగా మరిగిన తర్వాత తాలింపు వేసేసుకుందాం. తాలింపులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఎండుమిర్చి, 1 స్పూన్ జీరా, 2 రెమ్మల కరివేపాకు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కట్టాలో వేసేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా టైం సేవ్ అయ్యి కట్ట రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని 1 స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు ఇలా పెద్దగా ఉండే పాత్రలో సగానికి పైగా వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా కలిపి అడ్జస్ట్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ని వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి క్లోజ్ చేస్తే మీకు రైస్ అనేది హాఫ్ కుక్ అవుతుందన్నమాట. సో రైస్ అనేది ఎలా ఉడికిందంటే చూసారు కదా, ఇలా పట్టుకోగానే బ్రేక్ అయిపోవాలన్నమాట. రైస్ అనేది 70% కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసేసుకొని మనం బిర్యానీ దేంట్లో అయితే చేస్తామో అందులోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా వేసేసుకొని రైస్ అనేది లేయర్స్ కింద వేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మీరు రైస్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా పైన టాప్ లేయర్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక రెబ్బ కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, మీ టేస్ట్కి సరిపడినంత గీ వేసుకోండి. సో ఇక్కడ మెయిన్గా గీ ఎంత ఉంటే బిర్యానీ అంత బాగుంటుందన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ పాత్ర పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని బరువు లాంటిది ఏమన్నా పెట్టుకోండి. సో మీ దగ్గర ఇలా రోల్ లాంటిది ఉంటే రోల్ పెట్టేసుకోండి, లేకపోతే పెద్ద గిన్నెలో వాటర్ నింపేసుకొని దాని మీద పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అయితే సరిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత రోల్ని దించేసి మూత ఓపెన్ చేసుకొని చూసానమాట. చాలా మంచి అరోమా వచ్చిందండి. ఇప్పుడు అందులోకి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే ఈ కలర్ అనేది కింద వరకు డిప్ అవుతుంది కదా. ఆఫ్టర్ 5 మినిట్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా, సాఫ్ట్గా, చాలా పీస్ఫుల్గా తినేయచ్చు అనమాట. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.